మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. అవసరం వల్ల కలిగిన దుర్బుద్ధో లేక అలవాటుగా మారిన చేతివాటమో తెలియదు, కానీ ఈ వ్యక్తి దేవుడి సొమ్ముపైనే కన్నేశాడు. ఏకంగా హుండీలో చెయ్యి పెట్టి మరీ స్వామివారి డబ్బుల్ని దోచేస్తున్నాడు. పశ్చిమ గోదావరిలోని వీరవాసం మండలంలోని తోకలపూడి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోవాల్సిందే. ఇప్పటి వరకు మనం అనేక మంది దొంగలని చూసాం, వాళ్ళు చేతివాటం చూసాం, వాళ్ళ టెక్నిక్స్ కూడా మనం చూసాం. ఇక్కడ ఈ వ్యక్తి చాలా అలవాటుగా స్వామివారి ఆలయంలోనికి ఒక భక్తుడిలా దూరి ఆ లోపల ఏదైతే హుండీ ఉంటుందో ఆ హుండీలో ఉన్నటువంటి భక్తులు స్వామివారి కానుకగా ఇచ్చినటువంటి డబ్బులపైనే ఆయన కన్ను పడింది. అంతే, ఒక ఇనుప చువ్వకి బబుల్గమ్ అంటించి చాలా చాకచక్యంగా టెక్నిక్గా మొత్తం హుండీలో డబ్బులు తీసేస్తూ ఉన్నాడు, దోచేస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. చాలా దారుణాతి దారుణం కదా. ఇప్పటి వరకు మనం ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల్ని కూడా చూస్తున్నాం, పేట్రెగిపోతున్నారు. ఎందుకంటే అవసరాలు, ఈజీగా మనీ సంపాదించేయాలి, కష్టపడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ రకమైన అడ్డదారులు తొక్కుతున్నారు. అందులోనూ దేవుడు సొమ్మే దోచేయాలి అనుకోవడం అంటే వీళ్ళ చేతివాటం ఏ లెవెల్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి సినిమాల్లో కూడా కొన్ని ఏంటంటే ఆ సన్నివేశాన్ని పండించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ వాడుతూ ఉండటం, అలాంటివి మనం చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, అలానే కొత్త టెక్నిక్స్తో చేతివాటం ప్రదర్శించడం అనేది కొంతమందికి అలవాటు అయిపోతుంది. ఈ మధ్య అనేక ఆలయాల్లో దొంగతనాలు కూడా మనం చూస్తుంటే ఏకంగా ఈ దొంగల్ని స్వామివారు కూడా పట్టుకోలేకపోతున్నారు. సీసీటీవీ ద్వారా వీళ్ళ యొక్క చేతివాటం మనకి బయటకు పడుతోంది. ఒక్కసారిగా భక్తులు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన కఠినంగా శిక్ష పడేలాగా చూడండి. అంటే మనుషులకి భయం లేకుండా పోతోంది. కొంతమందికి ఎక్కడ ఉంటున్నామా, ఇంత పాపానికి ఒడిగడితే ఏమవుతుంది మన జీవితం అనే ఆలోచన కూడా లేదు. ఒకవేళ దొరికిపోతే దేవుడు సొమ్మునే దోచేసే వాళ్ళ పరిస్థితి సొసైటీలో బయటకు వచ్చినాక, పోలీసులకు పట్టుబడినాక ఎలా ఉంటుందో అనే కనీస ఆలోచన కూడా లేదు. సోషల్ మీడియాలో అయితే మాత్రం ఈ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ అసలు ఈ గుడి ఎక్కడుంది, ఈ వ్యక్తి ఏంటి, ఎంత టెక్నిక్ వాడుతున్నాడు అనేటప్పటికీ తోకలపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలయంలో సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యాలు చూస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది. నిజానికి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఒక భక్తుడిలాగా ఏదో స్వామివారి పైన పరమ భక్తితో వచ్చినట్టు అతనేదో హుండీలో డబ్బులు వేస్తాడేమో అనుకుంటే ఏకంగా ఒక ఇనుప చువ్వ లాంటిది తీసి దానికి ట్యూయింగ్ గమ్, బబుల్ గమ్ చుట్టేసి అలా హుండీలోనికి దాన్ని పెట్టి ఏదైతే భక్తులు స్వామివారి కానుకగా ఇచ్చినటువంటి నోట్స్ ఉంటాయో ఆ డబ్బుల నోట్లను అలా బయటకు తీసేసి తన జేబు నింపుకుంటున్నటువంటి దృశ్యాలు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఎంత దిగజారుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారంటే అలా వెళ్ళిపోతున్నటువంటి వృద్ధుల మెడల్లో కూడా చైన్లు కొట్టేస్తున్నారు, బంగారం లాగేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళ ప్రాణాలకు ఏదైనా వస్తుంది, అంత పాపాన్ని మూటగట్టుకుంటామని కనీస ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా తెగబడిపోతున్నటువంటి పరిస్థితులు. ఆ మధ్య కాలంలో కూడా ఒక ఆలయంలో అమ్మవారి ఆలయంలో అలాగనే చోరికి పాల్పడటం, అమ్మవారి మంగళసూత్రాలను దొంగలించటం, ఇవన్నీ కూడా చూసాం. ఈవెన్ మనం ఎంత కష్టంతో స్వామివారి అంతరాలయంలోనికి వెళ్ళినప్పుడు ఒక రకమైన భయం మనకి కలుగుతుంది ఖచ్చితంగా. అంటే మనం దేవుడి పట్ల తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆ ధైర్యం మనకి సరిపోదు. అంతరాలయంలోనికి వెళ్ళి దేవతామూర్తుల విగ్రహాలు చూసేటంత ధైర్యం మనకి సరిపోదు. కళ్ళు నిదానంగా మూసుకొని ప్రశాంతంగా మనస్సు నిండా భక్తిని నింపుకొని దేవుడికి పూజించుకొని ఇప్పటి వరకు తప్పులు ఏమైనా చేసుంటే తప్పులు చేస్తూ బ్రతుకుతున్న మా లైఫ్లో రియలైజేషన్ కోసం వచ్చాము, మాకు బ్లెస్సింగ్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక హృదయంతో మనం వెళ్తాం. కానీ కొంతమంది దొంగలు వీళ్ళు కూడా మనుషులే, కానీ మరి ఆ భయం, భక్తి ఇట్లాంటివేవి లేకుండా తెగబడుతున్నారు. కేవలం వాళ్ళ మోటో ఒకటే, ఏదో రకంగా ఈరోజు జోబిని నింపుకొని వెళ్ళాలి, మన అవసరాలు తీర్చుకోవాలి. అది ఇల్లా, గుడ, బడ ఇవన్నీ కూడా వాళ్ళకు అవసరం లేదు. అసలు ప్రాంతంతో సంబంధం లేదు, మనుషులతో కూడా సంబంధం లేకుండా ఇలా విచ్చలవిడిగా చిల్లర వేషాలు వేస్తూ దొరికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు కూడా చూస్తుంటే ఆ వ్యక్తి ఎంత టెక్నిక్ యూజ్ చేసి
దేవుడు డబ్బులే కాజేయాలి అనుకున్నాడు, తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు, కానీ ఇతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అంటూ కొంతమంది అంటున్నారు. అయితే వీళ్ళని వేరే వాళ్ళతో మరీ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళతో పోల్చలేం, కానీ కనీసం దేవుడు అనే భయభక్తి లేదు, దేవుడు కోసం ఇచ్చే భక్తుల కానుకలు కూడా దోచేస్తున్నాడు అంటే వీళ్ళకి కూడా బుద్ధి చెప్పాలి, మరొకరు ఇలాంటివి చేయకుండా ఉండాలి. అందుకే పెద్ద ఎత్తున పోలీసులు కూడా చెప్తున్నారు కదా, గుడైనా బడైనా ఇల్లైనా నడి రోడ్డు అయినా ఎక్కడైనా కూడా దొంగల్ని నేరస్తుల్ని పట్టించేది సీసీటీవీ మాత్రమే. సీసీటీవీలో మనం ఒక 100 మంది పనిచేసేది కూడా ఒక సీసీటీవీ నేరస్తుల్ని పట్టించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. సో ఈ మధ్య ఎందుకంటే గుడికి ఒక టైమింగ్ ఉంటాయి, పలానా టైం నుంచి పలానా టైం వరకు పంతులు గారు ఉంటారు, సిబ్బంది ఉంటారు, భక్తుల తాకిడి వచ్చిపోయేవారు ఉంటారు, కాబట్టి ఎవరు ఇలాంటి సాహసానికి ఒడిగట్టరు. కానీ ఆఫ్టర్ 7 కొంచెం చీకటి పడిందంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంచుకున్నటువంటి టెంపుల్స్ని టార్గెట్ చేసి దేవుడు సొమ్మును కాజేయడానికి కూడా ఇలాంటి కొంతమంది వ్యక్తులు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.